వెల్కమ్ టు ప్రశ్న. బాగా సీరియస్ కంటెంట్ ఎక్కువైపోయింది. సో దీని మీద అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వీడియోస్, అగ్రెసివ్ స్పీచెస్, సెట్ అంతకుముందు ఎంత సీరియస్ కంటెంట్లో ఉంటున్నాం కదా, కొద్దిగా ఏదో ఫన్ చేద్దామని చెప్పని అనుకుంటున్నాం. 2 days ముందు నుంచి అనుకుంటున్నాం కానీ బట్ ఏవో పనుల్లో ఉండిపోతున్నాం. అది ఆ ప్రొటెస్ట్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎందుకు నవ్వుతున్నానంటే ఇప్పుడు వీడియోలో మాట్లాడే వ్యక్తి అలాంటి వ్యక్తి. యాక్చువల్గా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎవరికైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత చిన్న వ్యక్తి అయినా మన రాజ్యాంగబద్ధమైన దేశంలో భావాన్ని ప్రకటించుకోవచ్చు. కానీ రుద్దకూడదు. అంటే నాకున్న అభిప్రాయం నాకుంటుంది, మీకున్న అభిప్రాయం మీకుంటుంది, కానీ మీ అభిప్రాయం మీద నా అభిప్రాయాన్ని రుద్దకూడదు. రైట్? ఈ రుద్దుల్లో నిష్ణాతులు చాలామంది ఉంటారు. దాంట్లో ఈ చిరంజీవి గారికి సంబంధించిన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అభిమానులు, వీళ్ళు ఎక్కువగా రుద్దుతూ ఉంటారు. మనకు తెలిసిందే. అంటే పెద్ద యాక్టర్ కాకపోయినా, పెద్ద డాన్సర్ కాకపోయినా, అసలు ఆయన మామూలుడు కాదని చెప్పని పవన్ కళ్యాణ్ని, ఇక చిరంజీవి అనే వ్యక్తిని అయితే ఇక ఆయన తప్ప ఇక తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవే, లేకపోతే ఇక ఎవరో లేరు అనే ఒక రుద్దుడు ఏదైతే ఉంటుందో, అంటే ఇక బాలయ్య బాబు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ప్రభాస్, తారక్, వీళ్ళెవ్వరూ కూడా, బాబు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఇక హీరోలే కాదు. వీళ్ళందరూ కూడా అందరూ చిరంజీవి తర్వాతే. అసలు ప్రపంచంలోనే చిరంజీవి కంటే గొప్ప విషయాలు చేసిన వ్యక్తులు ఎవరూ లేరు అని నేను అబద్ధం చెప్పట్లా. ఈ మాటలన్నీ కూడా ఒక వ్యక్తి అన్నాడు. ఆయనే జూచి. జూచి ఏంటా అని మీరు అనుకున్నారు. జూచి ఈజ్ నథింగ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ జూనియర్ చిరంజీవి. జూనియర్ చిరంజీవి అంటే మళ్ళీ మీరు ఏదో ఇంతకుముందు ఒక ఆయన రాజ్ కుమార్ గారు ఒక ఆయన ఉండేవాళ్ళు, కొద్దిగా చిరంజీవిలా కొద్దిగా బండగాను, లావుగా, అలా కాదు. ఆయన ఇంతకుముందు జూనియర్ చిరంజీవి అనేవాళ్ళు ఆయన కాదు. ఈయన పేరు నాగేంద్ర. ఈయన విశ్లేషకుడి పేరు మీద రుద్దుడు కార్యక్రమం చేస్తుంటాడు. అది చిరంజీవికి సంబంధించిందైనా, పవన్ కళ్యాణ్కి సంబంధించిందైనా, లేదా రామ్ చరణ్కి సంబంధించిందైనా, ఇంకా ఎవరిదైనా సరే అదే ఎదుటి వాళ్ళు. ఈయన పద్ధతి ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా రుద్దుడు, ఈ మెగా రుద్దుడు. మనం 2000 సంవత్సరం నుంచి ఎప్పుడైతే కొద్దిగా తారక్ చిరంజీవి కాంపిటీషన్ ఇస్తున్నాడు, అది ఆ తర్వాత సింహాద్రి ఇట్లాంటివి పడంగానే అరే మనకేమో వరుసగా ఫ్లాపులు పడతారు. ఎవరో చిన్న కుర్రోడంట 18 సంవత్సరాలంట హిట్లు కొట్టేస్తున్నాడు, ఇండస్ట్రీ రికార్డులు, సింహాద్రి 277 అసలు మామూలుగా 275 days ఆడేస్తుంది. అది ఏంటిది అని అనుకుంటున్న టైంలో బాబాయ్ అబ్బాయి అనే జోకులు, బాడీ షేమింగులు చేస్తూ బాలయ్య బాబుని, తారక్ని, వీళ్ళందరినీ కూడా, మహేష్ బాబుని, వీళ్ళందరినీ ట్రాల్ చేస్తూ ఇలా మెల్లిగా రుద్దే ప్రోగ్రాం ఏదైతే మొదలుపెట్టారో, రావాలన్నయ్య మీరు రావాలి అని చెప్పని ఎక్కడికి, రాజకీయాల్లోకి. ఈ రుద్దుడు ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇక తర్వాత ఇక ఎవరు లేరు అనే ఒక ఏదైతే ఆ సో కాల్డ్ రుద్దుడు ఏదైతే ఉందో, ఆ రుద్దుడు ఎవరు మొదలుపెట్టారా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పటి నుంచే 1990 నుంచే ఈ రుద్దుడికి ఆజ్యం పోసిన వ్యక్తి, రుద్దుడిలో ఘనాపాటి మన జూచి గారిని, ఈ నాగేంద్ర గారిని మనం జూచి అనే పిలుద్దాం. ఏదో ఒకసారి ఏదో మన గురించి ఏదో మాట్లాడినట్టున్నాడు. అప్పుడు కూడా మనం ఒకసారి వదిలేము గట్టిగా. ఈయన నేను మీకు చెప్తే మీకు అర్థం కాదు, కానీ కొద్దిగా ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. ఓకే, కొద్దిగా ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. నౌ లెట్ us ఇన్వైట్ మిస్టర్ జూచి. ఏం చూడండి, జూచి కమాన్. 1 minute. ఇక్కడ దీంట్లో చూడండి, ఆయన చిరంజీవి, ఆ పక్కన ఇంకొక భజనపరుడు, ఇటువైపు ఎవరో ఉన్నారు. జూచి చూడండి ఏం మాట్లాడతాడు. ఇక చూడండి, వదిలి జూచి. 1 minute. అయితే ప్రతి మినిస్టర్తో సంబంధం ఉంటుంది, చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళగలుగుతారు వాళ్ళు. బట్ మనకి వరకు సినిమా ఇండస్ట్రీలో మినిస్టర్ అయినా
చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, లోక్సభ స్పీకర్ అయినా, ఏదైనా మనకి అన్నయ్యే అన్ని. ఏం చెప్తావురా? ఆ దురుసు మూవీలో ఇట్లా అంటాడు చూడండి బ్రహ్మ అనగానే తారక్ అసలు ఎవరుకుంటున్నారండి అని మొదలు పెడతాడే అట్లా చూసారా. ప్రైమ్ మినిస్టర్ కూడా చూచి చెప్పేస్తున్నాడు చిరంజీవి గారిని, సీచీని, అదే సీనియర్ చిరంజీవి గారిని జూనియర్ చిరంజీవి. టూ మచ్ అనిపించట్లేదు జుచి గారు. ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళగలుగుతారు వాళ్ళు. బట్ మనకి వరకు సినిమా ఇండస్ట్రీలో మినిస్టర్ అయినా, అన్ని చిరంజీవి, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, లోక్సభ స్పీకర్ అయినా, ఏదైనా మనకి అన్నయ్యే అన్ని. ఏం చెప్తావురా? ఆంటీ కూడా వినే ఉంటారు, చెప్పుకోవట్లేదేమో ఇంకా. చూసారా ఎలా ఉంటుంది అనమాట జూచిది. ఓకే, ఇప్పుడు చూడండి, అరే ఏమ్మా టైం లేనంత జూచిగా ఉన్నాయిగా. సరే ముందైతే నేను జూచి దాని గురించి వెళ్దాం. వరుసగా నేను కొద్దిగా కొన్ని లింకులు పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి జూచి, ఇది వేరే వాళ్ళ ఫంక్షన్లో ఎట్లా రుద్దేస్తాడో చూడండి. చిరంజీవిని ఎట్లా రుద్దేస్తాడు. ఇది వేరే వాళ్ళ ఫంక్షన్ బేసిక్గా. వేరే వాళ్ళ ఆడియో రిలీజ్కో ప్రీ మూవీ రిలీజ్కో దేనికో వెళ్ళాడు. దానికి వెళ్ళి జూచి చూడండి ఏం మాడతాడు. కమాన్ జూచి ఆ మేరకు మీరు వాళ్ళని కూడా పడుకోబెట్టేశారు. ఏది ఫిజికల్ గా అంత కష్టపడ్డారు కాబట్టి చిరంజీవి గారు ఆ రోజున అంత ఉన్నత శిఖరాలకి ఎదగగలిగారు. ఆయన ఎన్నిసార్లు ఆయనకి ముణుకులు బద్దలైపోయి, ఎన్నిసార్లు ఆయనకి వేళ్లు చీరుకుపోయాయి, ఎన్నిసార్లు ఆయన బంగీ జంప్ చేసినప్పుడు ప్రాణాలకు తెగించి అభిమానుల కోసం చేశారు. అలాంటివన్నీ మీకు ఆదర్శప్రాయమైన పాఠాలు కాబట్టి ఈ రోజు మీరు అంత కష్టపడి చేయగలిగారు. అక్కడ రాజశేఖర్కి కొద్దిగా తిక్కరాగా ఉండాలి. ఆ స్టేజ్ మీద కింద రాజశేఖర్ ఉంటాడు. మొన్న ఈ మధ్య శర్వానందను రాజశేఖర్ గారిది ఏదో మూవీ వచ్చింది కదా, దానికి సంబంధించి వెళ్ళి చిరంజీవి బంగీ జంపు ఎన్నిసార్లు ముడుకులు పగలు. స్టేజ్ ఏదైనా సరే, ఫంక్షన్ ఎవడదైనా సరే జూచి భజన మొదలు పెట్టేస్తాడు. ఎంతమందిని వదిలాడు ఎట్టా చిరంజీవి గారు. బైకర్కి ఈ రోజున నేను మళ్ళీ ఇంకొకసారి అంటాను, రాబోయే రోజుల్లో నాయర్ టు ఎగ్నెస్ట్ హెర్ ఇమేజ్ యు లుక్డ్ వెరీ. అమ్మ వద్దులే జూచి, ఇదైందా. నెక్స్ట్ చూద్దాం. ఏంటంటే అక్కడ క్రాకర్స్. ఇప్పుడు ఇదే వీడియో అనుకున్నారు. అసలు సినిమా అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, లేదా ఇంకా ఏదైనా ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా జూచి వస్తాడు, భజన చేస్తాడు. జూచీకి ఏదైనా మంత్లీ ఏమన్నా ప్యాకేజ్ లాంటిది ఏమన్నా అందుతుందేమో నాకు తెలియదు, కానీ అసలు మామూలు భజన కాదు ఇది. నేనే చెప్పను అంటే ఎవరు ఏమీ రాయట్లేదు అని చిరంజీవి గారు బాధపడుతున్న టైంలో కూడా జూచి బయటకు వచ్చి దాన్ని సాటిస్ఫై చేసేస్తాడంట. అంత రుద్దుడు ఉంటుంది. చిరంజీవి గారు తెలియకుండా జూచీలు ఎన్నో ఎందుకు తెలియదు, కానీ మనం పెట్టుకునే అన్నీ అదే. ఓకే, నెక్స్ట్ ఇదేంటి అనుకున్నారు. అపోలో హాస్పిటల్ దగ్గర ఆ రోజు మన ఏమంటారు రామ్ చరణ్ తేజ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి బాబు పుట్టారు కదా. పుట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల ఫ్యాన్స్ వాళ్ళు అని చెప్పుకున్న వాళ్ళందరూ వచ్చి మినిమం కామన్ సెన్స్ లేకుండా, కొద్దిగా సివిక్ సెన్స్ పక్కన కామన్ సెన్స్ లేకుండా, అది హాస్పిటల్ ఆవరణ అని మర్చిపోయి అక్కడంతా కూడా ఫుల్ బాంబులు కాల్చారు. ఏది క్రాకర్స్ పిచ్చ కాల్చారు. అసలు వాళ్ళని పిలిచింది ఆ రోజు అభిమాన సంఘాల గ్రూప్స్లో ఇక్కడ పిల్లోడు పుట్టాడు రావాలి అందరూ అని చెప్పని మెసేజ్లు వెళ్ళి అని అక్కడికి వచ్చిన వాళ్ళే చెప్పారు. ఆ బయటలన్నీ కూడా బయట ఉన్నాయి. వాళ్ళని ఎవరు పిలిచారు, వాళ్ళందరూ వచ్చేస్తారు అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు జూచి చూడండి దాని మీద ఎట్లా రుద్దుతాడు. జూచి జూచి రా. కాల్చారని, అది కాల్చారని, ఇది కాల్చారని, హాస్పిటల్ దగ్గర కాలుస్తారని, హాస్పిటల్ చుట్టూరా ఇల్లు ఉన్నాయి. హాస్పిటల్ పూర్వం 30 ఏళ్ళ క్రితం అపోలో హాస్పిటల్ కాదు. ఇప్పుడు అంటే అపోలో హాస్పిటల్ ఒక్కటే కనిపించింది. ఇప్పుడు అపోలో హాస్పిటల్ అనేది ఒక 1,00,000 ఇళ్ల మధ్య ఉన్నది. దీపావళి వచ్చి 1,00,000 ఇళ్ల మధ్య ఉంటే వాళ్ళు వచ్చి అపోలో హాస్పిటల్ చుట్టూరు కాల్చేస్తారా జూచి. ఇప్పుడు ఎవరు ఆపగలరు క్రాకర్స్ పేల్చకుండా. అది కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారికి మనవడు పుట్టడం అనేది అది దివాళీ లాంటి ఒక సందర్భం. దానికి దీనికి ఏమైనా పోలికుందా? ఒకటి. 2, ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి అపోలో హాస్పిటల్కి ఎంత దూరం ఉందనేది ఎవరికి తెలియదా?
వీళ్ళు వచ్చి ఆ హాస్పిటల్ చుట్టూరు చేరి అక్కడ బాంబులు కాల్చడానికి, హాస్పిటల్ ఎదురు నుంచోని క్రాకర్స్ కాల్చడానికి, దివాళీ టైంలో ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు క్రాకర్స్ కాల్చుకోవడానికి తేడా లేదా జూచి? చెప్పు. ఏంటి జూచి అంటున్నారంటే ఆయన్ని జూచి అని వాళ్ళ ఊరిలో పిలిచేవాళ్ళు అంట. ఆ వీడియో కూడా ఉంది, కుదిరితే వేస్తా. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా సపోర్ట్ చేస్తాడో, చెప్పండి కమాన్. అంటే వాళ్ళకి అభిమానులకు దీపావళి అభిమానులైనా ఎంతమంది బంధువులు ఆత్మీయులు ఎంతమంది హాస్పిటల్ చుట్టూరా అసలు హారా కాసినట్టుగా కవాతు చేసినట్టుగా జరుగుతుంది ఆ వాతావరణం. అక్కడ చూస్తే మీరు వీడియోలు చూడొచ్చు. ఇలాంటి ఒక వాతావరణాన్ని ఆ బుల్లోడు నిజంగా మామూలు వాడు కాదనిపించింది నాకు. ఎందుకు పుట్టగానే ఫస్ట్ రికార్డునే బద్దలు కొట్టేసాడు వచ్చి బయటకు రాగానే. మామూలు బానిసవు కాదు చూచి, నువ్వు చిన్న పిల్లోడు అప్పుడే పుట్టాడు పాపం. ఆ పిల్లోడికి అతను పెద్దయ్యాక ఏమవుతాడు, ఆ బుడ్డోడు యాస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ అమ్మ నాన్నకి ఏమనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెట్టు. జూచి మాత్రం వృద్ధాసనాడు, పుట్టకని రికార్డులు బ్రేక్ చేసాడంట. అసలు ఇది మామూలు స్లేవరీ కాదు జూచి, బానిసత్వం, మామూలు బానిసత్వం కాదు. కట్టప్ప కంటే పుట్టగానే ఆ బుడ్డోడు రికార్డులు బ్రేక్ చేసేసాడు. జూచి అండ్ సైకోలక షాకు వాళ్ళకి ఇంకా డోకులు వాంతులు తప్పితే, ఎందుకంటే తట్టుకోలేని పరిస్థితి. సైకోలకు షాక్ ఏంటి? చిన్నపిల్లడు పుడితే ఎవరైనా బాధపడతారా? ఒక ఇంట్లో చక్కగా 12 బిడ్డ పుడితే ఎవరైనా బాధపడతారా? ఈ జూచిగాడు చూడండి, ఎక్కడ కూడా మళ్ళీ హేట్రెడ్ స్పూ చేయటం. ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని రుద్దాడో మన మీద బాస్ గారు. అంటే వాళ్ళు అంత వికృతంగా తయారయ్యారు. ఎవరు? ఎదుటి వాళ్ళ తాలూకా అభివృద్ధిని, ఎదుటి వాళ్ళ తాలూకు పురోగతిని, పురోభివృద్ధిని ఏం మాత్రం కూడా సహించలేని, ఏ మాత్రం తట్టుకోలేని వాళ్ళ ఆరోగ్యాలు ఏమవుతాయో అనిపిస్తుంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు పెట్టే కామెంట్లు, వాళ్ళ ట్రోలింగ్స్ చూస్తే. చూచి నువ్వు ఎంత భజన చేస్తావు కాబట్టి నిన్ను ట్రాల్ చేస్తారు చూచి. నువ్వు పిల్లోడు పుట్టాడు, అక్కడ క్రాకర్స్ కాల్చాడు, సరే వాళ్ళు ఏదో ఆనందంలో కాల్చారు, ఆ పిల్లోడు రికార్డులు బద్దలా కొట్టేశాడు. నీ భజన గుర్తు. ఇప్పుడు చూడండి చూడండి అసలు ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకోటి చూపిస్తా. దీంట్లో చిరంజీవి అనే వ్యక్తి టీ అంట, టీ తాగట్ల పక్కన పెట్టాడంట. అలాంటి టీ లేదు చూడండి. నేను చెప్పడం ఎందుకు, కమాన్ జుచి. ఏ జుచి ఏంటి జూచి దెబ్బకు మన నెట్ కూడా పోయినట్టుంది. చూసా, ఎందుకంటే టీ తీసుకొచ్చి పెట్టిన సందర్భాల్లో మళ్ళీ షార్ట్ అనగానే అక్కడ టీ వదిలేసి, అంటే ఆయన రేంజ్ కి, ఆయన స్టేటస్ కి, గొప్ప మనిషి, ఆయన టీ తాగిన తర్వాతే షార్ట్ కి వెళ్ళొచ్చు. కానీ అలాగే ఎన్ని టీలు సెట్ లో వేస్ట్ అయ్యాయో నా కళ్ళారా చూసా. ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ రోజున శంకర్ వరప్రసాద్ గారి సినిమా అంత పండి. నేను చాలా సార్లు చూసాను. టీ ఎన్ని టీలు వదిలేస్తే ఎంత మహానుభావుడు అవుతాడు ఆయన. జూచి అసలు మామూలు రుద్దుడు కాదు ఇది. నెక్స్ట్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇదేంట మామూలు వీడియోలు కాదు జూచి అన్నీ. అభిమానులైనా ఎవరి ఏ హీరో అభిమానులైనా అందరూ చిరంజీవి గారి అభిమానులే. హీరోలు కూడా చిరంజీవి గారి అభిమానులే. అందుకే మన వెంకటేష్ గారు కూడా కావాలని ఏరుకోరి ఈ సినిమా యాక్ట్ చేశారు. పెద్ద హీరో అయినా ఒక క్యామియో రోల్ లాంటిది చేశారు. అండ్ అన్నయ్యతో సినిమా చేస్తున్నాను ఇంకా గంతులేయండి. ఏ అభిమానులైనా ఎవరి ఏ హీరో ఉన్నారా? జూచి ఏమంటున్నాడా? ఏ హీరో అయినా, ఎవరు అభిమానులైనా, చిరంజీవి అభిమానులు అంట, అన్నయ్య అంట. ఎవరన్నయ్య, ఎవరికన్నయ్య, ఏంటి రుద్దుడు? ఏదో ఆర్గనైజ్డ్ సెటప్ లాగా కనపడుతుంది జూచి. ఆగండి, ఇప్పుడు చూడండి. మొన్న సింగ్ గీతం, ఒక మూవీ రిలీజ్ అయింది కదా, సింగీతం శ్రీనివాసరావు గారు. దానికి నాగశ్విన్ కల్కి మూవీ డైరెక్టర్ వెళ్ళాడండి. ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాడు. వెళ్తే అది మూవీ ఈజ్ యాక్చువల్లీ లైక్ పుష్పక విమానంలో మూకీ సినిమా ఎట్లానో, అంటే డైలాగ్స్ లేకుండా ఓన్లీ యాక్షన్స్తోనే. ఇక్కడ సింగి గీతం వచ్చేసి ఒక డిఫరెంట్ జానర్, అంటే లైక్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మూవీలో డైలాగ్స్ కూడా సాంగ్స్ లాగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. మ్యూజిక్ ఇట్లా మొత్తం అంత పాటలాగా వెళ్తుంటుంది. దానికి జూచి క్రియేటివిటీ చూడండి ఒకసారి. దానికి నాగశ్విను
మాట్లాడతాడండి మామూలుగా కాదు. వినండి, ఇది అతి, ఇది రుద్దుడు కాదు, అతి. వరకు జరిగిన మాట ఇది మామూలు టాలెంట్ కాదు చేసి ప్రశ్న ఇది తాతా పాటకు ముందు నాగేశ్వరుడు ఫేస్ సురేష కవిరాయ నా పోయింది. మైక్ పోయింది ఆపట్లా. ఆయన అవలా ఇంకా ఆపట్లా మైక్ ఉండేదని దర్శకుడిగా మీ కనిపించిన భావన ఎవరైతే బాగుండేదని మీ భావన. ఇప్పుడు నాగేశ్వరుడు ఆన్సర్ చూడండి, అదే ఆన్సర్. అవును సార్. అంటే మీరు అడిగిన ప్రశ్న ఫస్ట్ పార్ట్ ఏంటో వినలేదు సార్. తాత సో మళ్ళీ సింపుల్ గా ఈ జనరేషన్ కి అర్థమయ్యి చాలా బాగుంది సార్. బట్ ఈ జనరేషన్ కి అర్థమయ్యేలా అడగాలంటే మీరా ఆయన ఎవరు డైరెక్టర్ అయితే ఈ సినిమా బాగుండేది. సార్ డైరెక్టర్ నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఈ రుద్దుడు చూడండి, ఇప్పుడు ఇంకో రుద్దుడు వస్తుంది చూడండి. కమాన్ కమాన్ జుచి కమాన్, ఈరోజు నీదే డే. అంటే ఒక కన్సర్నేట్ యాక్టర్, ఒక సీనియర్ యాక్టర్ ఎలాగైతే దాన్ని అంత బాగా హ్యాండిల్ చేయగలరు అంత బాగానే హ్యాండిల్ చేసాడు. అఫ్ కోర్స్ రుద్దుడు మెగా మాఫియా క్యారెక్టర్ కన్నా లేకపోతే త్రిబుల్ లో క్యారెక్టర్ కన్నా అంత అలాంటి క్యారెక్టర్నే రామ్ చరణ్ చాలా అద్భుతంగా చేశాడు. రుద్దుడు అటుడబాలన్న ఒక జీల్తో సినిమా పరిశ్రమలోకి వచ్చిన వాడు తప్పితే మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి కాబట్టి నేను కూడా హీరో అయిపోదాం అనుకున్న ఒక చపలత్వం అంటారు చూసారా, అలాంటి దాంతో రామ్ చరణ్ రాలేదు. కాబట్టి రామ్ చరణ్ ఒరిజినల్ గానే అసలు రంగస్థలంలో ఎంత అద్భుతంగా చేశాడు క్యారెక్టర్. అండ్ అట్ ది వెరీ సేమ్ టైం ఇందులో కూడా ఫాదర్ రామ్ చరణ్ కి నత్తి పెట్టారు. ఇదేంటి ఆ స్టామరింగ్ గేమ్ చేంజర్ రుద్దుడు, అసలు మామూలు రుద్దుడు కాదు, ఇది గేమ్ చేంజర్లో రుద్దుడు చూడండి. అది మామూలు మాఫియా కాదురా బాబా మీది. స్టట్టరింగ్ అది పెట్టారు, అది కూడా అద్భుతంగా చేశాడు రామ్ చరణ్. ఎక్స్ట్రాడినరీ. రామ్ చరణ్ ఆ తర్వాత తనకి ఆ స్టామరింగ్ వల్లే తను నేను కాదు ప్రజల్లోకి మన పార్టీ తాలూకు సిద్ధాంతాలు బాగా ప్రవాహంలోకి వెళ్ళాలి అంటే బాగా మాట్లాడేవాడు కావాలి, నేను కాదని చెప్పి శ్రీకాంత్ క్యారెక్టర్ ని అక్కడ పెట్టి తనను ముఖ్యమంత్రిని చేయడానికి తను స్టార్ట్ చేసిన పార్టీకే తనని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించడం, ఇవన్నీ అందులో ఈ స్లాట్ అంతట్లో కూడా ఈ ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా రామ్ చరణ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పడానికి ఏ రకమైన డౌట్ లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ మెగా రుద్దుడు ఏదైతే ఉందో చూడండి, గేమ్ చేంజర్కి ఎంత డబ్బా కొడుతున్నాడో చూడండి. అసలు మామూలు క్యారెక్టర్ కాదు, అసలు మామూలు ఇది కాదు, సినిమా కాదు, అసలు ఉడికే మెగాస్టార్ చిరంజీవి కొడుకైనా ఏంటి చూచి ఇది అసలు. వాట్ కైండ్ ఆఫ్ రుద్దుడు ఇస్ దిస్ మ్యాన్? ఏంటి రుద్దుడు? ఈ మెగా రుద్దుడు మామూలు రుద్ది జనాలు వీపులు సాఫ్ అయిపోయింది చూచి. అవుట్ ఆఫ్ ది థియేటర్ యూ విల్ కమ్ అవుట్ విత్ రామ్ చరణ్ పక్కన పెట్టుకుని వచ్చేస్తాం. అది మనం థియేటర్ నుంచి బయటకు వస్తుంటే రామ్ చరణ్ మనతో వాడు నడుచుకుంటూ వస్తాడు. జూచి
ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు నిజంగా రామ్ చరణ్. రియల్లీ గ్రేట్. ఎందుకంటే అలాంటి ఒక రిపీటెడ్ కంటెంట్ లో కూడా తను రామ్ చరణ్ అంత బాగా నిలబెట్టాడంటే మాత్రం హెస్ టు బి 100% అప్రిషియేటెడ్ అండ్ కమెండెడ్ ఫర్ దట్. తర్వాత అంజలికి చాలా అంటే ఏవో అంజలి అక్కడ ఇక్కడ చేస్తుంటుంది కానీ ఫిల్మ్ లో కానీ ఒక చేసి అంజలి అక్కడ ఇక్కడ చేస్తుంటుంది కానీ బట్ ఇంత హెవీ ఫిల్మ్ లో రామ్ చరణ్ కే ఫ్లాష్ బ్యాక్ లో వైఫ్ గా చేసి ఒక ఏదో మన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఆవిడ చూసారా. అసలు ఇది అంజలి ఏదో అక్కడ ఇక్కడ కొద్దిగా చేసింది కానీ రామ్ చరణ్ మాత్రం భుజాల స్కంధాల మీద ఎత్తుకొని నడిపాడు సినిమాని. మనం థియేటర్లోంచి బయటకు వస్తుంటే రామ్ చరణ్ మన పక్కన నడుచుకుంటూ వస్తుంటాడు. అంజలి మాత్రం ఏదో అక్కడ ఎక్కడో జస్ట్ అలా అది కూడా రామ్ చరణ్ లాంటి ఒక హీరో పక్కన ఆ క్యారెక్టర్లో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లో భార్యగా నటించడం అంటే మామూలు ఏదో రామ్ చరణ్ భార్యగా నటించడం అదృష్టం. అసలు ఏంటి రుద్దుడు జూచి ఏంటి రుద్దుడు లేదు నరసింహ మూవీలో రమ్యకృష్ణ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అదో యప్పా చూడండి అవలా ఇంకా మీకు జూచి రుద్దుడే. ఇక్కడ ఎందుకు మెగా మాఫియా అనటానికి మెగా రుద్దుడు అనటానికి కారణం ఏంటంటే అక్కడ ప్రెస్ మీట్ మొత్తం అయిపోద్ది ప్రీ రిలీజ్. దాంట్లో ఈ జూచీకి మైకి ఇవ్వమని చిరంజీవి గారు ఎంత ఆరాటపడుతుంటారు ఒకసారి చూడండి. కమాన్ జూచీగా చిరంజీవి గారు అరే ఇది ఎగిరిపోయిందే ఈ పోస్ట్ తీసేశారా జూచీది అరే రే మైక్ ఇట్లా అడుగుతూ ఉంటాడు చిరంజీవి గారు జూచీకి ఇవ్వమని. చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ మీట్ అయిపోయింది. ఉన్నారా ఇంకా మైక్ మైక్ తీసుకోండి. మైక్ తీసుకోరా ప్లీజ్. తీసుకోండి మైక్. యా ఇవ్వండి మైక్ ఇవ్వండి. పాపం ఇవ్వట్లా జూజీకి మైక్ ఇట్లా. మైక్ తీసుకోండి. కొద్దిగా మైక్ ఇండి మైక్ ఇస్తారా ఆయనకి మైక్ ఇండి పాపం జూచి ఇప్పుడు లేపాలి చిరంజీవి గారిని లేపాలి. 1 minute వచ్చింది మైక్. చరణ్ గారు ఇప్పుడు RRR సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ లో మీ క్యారెక్టర్ తాలూకా కాంట్రిబ్యూషన్ మీ పెర్ఫార్మెన్స్ తాలూకా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉందని మొత్తం మీడియా అంతా ఆల్ అక్రాస్ ది కంట్రీ చెప్పింది. చూసారా జూచి ఏమంటాడు RRRలో తారక్ని కొద్దిగా సైడ్ చేసి మొత్తం అంతా ఎక్కువగా కాంట్రిబ్యూషన్ మీదే ఉంది అని చెప్పని కంట్రీ అంతా చెప్పిందంటే ఎవరు మేమేమో చెప్పలేదే కంట్రీలో మేము కూడా భాగమేనే మాకు తారక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అనిపించిందే మరి జూచి అట్లా అంటే నీ అభిప్రాయం నీది కంట్రీ అంతా నట్ల రుద్దేస్తావు జూచి చెప్పు ఇది తప్పు కదా జూచి. ఎవరో మనకి ట్యాగ్ చేసి కూడా ఇది కూడా యాడ్ చేయండి అని చెప్పని అన్నారు. ఒకసారి అది కూడా ఉందేమో ఒకసారి చూద్దాం. ట్యాగ్ చేసి ఇది కూడా యాడ్ చేయండి అన్న అని చెప్పని అన్నారు. ఒక్కసారి జూచి ఎక్కడ జూచి నువ్వు మన పోస్ట్ కింద అనుకుంటా ఇది చూడండి. ఏదో తారే జమీన్ పర్ సినిమాలో లాగా వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి మైకిల్లో గెలిపారు. వాళ్ళు అలా ఉండిపోయారు అంతే. అన్నయ్య వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళతో ఫోటోలు తీయించుకుని ఇట్ వాజ్ ఎ ట్రెమెండస్ సైట్ అనమాట చూడడానికి. నేను అప్పుడు వెళ్ళి ఏం రాయాలి దీని గురించి అంటే అప్పుడు ఆత్రేయ గారి పాట గుర్తొచ్చింది. కాన్వెంట్ పిల్లల పోలిన నెమలు గ్రీటింగ్స్ తెలిపిరమ్మా అని అంతలేని కథలో కాన్వెంట్ పిల్లల గ్రీటింగ్స్ చెప్పిరమ్మా ఈ పాట. నేను దాన్ని రివర్స్ చేసి రాశాను. ఎలాగ నెమలిలను పోలిన కాన్వెంట్ పిల్లలు అన్నయ్యకి గ్రీటింగ్స్ చెప్పిరమ్మా రాశాను. అన్నయ్య అది చూసి చాలా ముచ్చట పడిపోయి చాలా బాగా రాశావు నాగేంద్ర దాన్ని బాగా టర్న్ చేసావు అని చెప్పి అన్నారు. బాగా టర్న్ చేసావు చక్కగా అన్నయ్య వైపుకి మెగాస్టార్ చిరంజీవి అనబడే వ్యక్తి వైపు బాగా రుద్దేశావు చూచి దాన్ని టర్న్ చేయటం అనరు చూచి రుద్దటం అంటారు. అసలు ఇవన్నీ ఎందుకండి నేను ఇప్పుడే ట్విట్టర్ స్పేస్కి మీ ముందే ఇట్లా ఎంటర్ అవుతాను చూడండి. ఇదిగోండి ఇట్లా ఎంటర్ అవుతాను మీ ముందే నేను ఎంటర్ అయ్యాను కదా. ఇప్పుడు చూడండి జూచి పోస్టులు మనకి ఎన్ని కనిపిస్తాయో చూద్దాం. ఓకే
జస్ట్ ఇదిగో మా లేడీ పవర్ స్టార్ నిహారిక గారు ఇక్కడే ఉన్నారు. ఆవిడ కూడా నాగబాబు గారి కూతురుని కూడా బానిసత్వమేనా మనది? అసలు ఇదేం బానిసత్వం? నువ్వు మామూలు బానిసవి కాదు చూచి, నువ్వు మామూలు బానిసవి కాదు. అప్పుడే పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి చిరంజీవి దాకా బానిసత్వం చేస్తున్నామంటే మామూలు నాగబాబు ఏంటిది లేడీ పవర్ స్టార్ అంట. ఆ అమ్మాయి పాపం నెత్తి పట్టుకుంటుంది. తెలుసుగా తనకు కూడా ఎవరు ఏంటి వాళ్ళ యొక్క స్టార్డమ్ ఏంటి అనేది అందరికీ తెలుసు కదా. ఆ అమ్మాయి కూడా తల పట్టుకుంటుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ మా రుదు పవర్ స్టార్ రుదు నిహారిక గారు ఇక్కడే ఉన్నారు. రుదు కూడా మామూలుగా కాదు, మనం రుద్దేస్తాం. గ్లోబల్ స్టార్ అని రుద్దేస్తాం, లేడీ పవర్ స్టార్ అని రుద్దేస్తాం, పవర్ స్టార్ అని రుద్దేస్తాం, మామూలు మెగా పవర్ స్టార్ అని రుద్దేస్తాం. కూడా టచ్ ఉండబట్టే, లేకపోతే కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమా రాదు, మొన్న రాకాస లాంటి సినిమా రాదు. యూ హ్యావ్ ఇన్వైటెడ్ ఏ బిఫిట్టింగ్ గెస్ట్ టు ది అకేషన్. బిఫిట్టింగ్ గెస్ట్, బిఫిట్టింగ్ గెస్ట్. ఇది ఇట్లా వెళ్తున్నావా? ఇది చూడండి. అంటే ఈ జూచి తారక్ మూవీ కలెక్షన్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడతాడు చూడండి. అవును సార్, అదే అనిపిస్తుంది సార్ నాకు కూడా. మా వాళ్ళు కూడా అదే అంటారు. అదే సార్, దేవరాన్ని క్రాస్ చేయాలి సార్. సరే అమ్మ ఏం సార్ ఇది పెద్ద పొద్దు గూగుల్ దేవరా అది చూసారా? జూచి ఏమంటాడంటే దేవరా అన్ని ఫేక్ కలెక్షన్స్ ఏంటి ఇదేదో వచ్చింది మళ్ళీ ఓడి అమ్మ జూచి అంట. ఒక నిమిషం పెడతాం. ఇదేదో మీరు అవ్వాల్సినంత సక్సెస్ అవ్వలేదు అన్నది నా ఫీలింగ్. బికాస్ తేజ గారి ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఫిలాసఫీ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ బిలీఫ్స్. మీరు నేనెంత అవ్వాలని మీరు ఒకటి నిర్ణయించుకున్నారు, దానికి నేను అవ్వాల. అదే కదా అనుకోండి. పోనీ అలాగే మీరు అనుకున్నంత నేను ఎందుకు అవుతాం? ఈ జూచికి ఇందాక మిస్ అయ్యాం మనం. తారక్ మూవీ దేవరా మూవీ కలెక్షన్స్ ఫేక్ అంట నాగవంశి చేసింది. పెద్ద మాత్రం పెద్ద కాదు, గేమ్ చేంజర్ మాత్రం పక్కనే రామ్ చరణ్ నడుచుకుంటూ వచ్చేస్తుంటాడు మనం థియేటర్ నుంచి బయటకు వస్తుంటే మనతో పాటు. వాట్ కైండ్ ఆఫ్ బానిసా యు ఆర్ మ్యాన్? ఇదే వృద్ధుడు చూసి అసలు ఎమ్మ ట్విట్టర్ ఓపెన్ చేస్తే నువ్వే కనపడుతున్నావు కదా జూచి. అంతా ఎక్స్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే జూచియే జూచి. ఎక్స్ ప్లాట్ఫామ్ అంతా నువ్వే కనపడుతున్నావు జూచి నాకు. ఎక్కడున్నావు జూచి నువ్వు? జూచి అయ్యి అసలుకి నేను జూచి అని కొట్టానంటే మొత్తం నువ్వే వస్తావు. ఉండు జూచి కొట్టా. ఓకే వచ్చాడు ఇదిగోండి మొత్తం అన్ని జూచియే. జూచి జూచి రుద్దుడు. ఎందుకని నాకు మా ఊర్లో విజయనగరంలో జూనియర్ చిరంజీవి అని పేరు ఉండేది, నాకు జూచి అనేవారు. అందుకని నాకు మా ఊర్లో విజయనగరంలో జూనియర్ చిరంజీవి అని పేరు ఉండేది, నాకు జూచి అనేవారు. మేము కూడా జూచి అని అంటాంలే జూచి. ఇప్పుడు చూడండి అసలుకి ఇప్పుడు శ్రీకాంత్ గారు, యాక్టర్ శ్రీకాంత్ గారు తారక్ గురించి చెప్తూ ఏమంటారు, జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ అసలు చిన్నప్పటి నుంచి తగ్గలేదంటే అవునా అంటాడు. అదే మనం చరణ్ గురించో చిరంజీవి గురించో చెప్పామనుకో జూచి అసలు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ క్రికెటర్ కదా. ఫస్ట్ టైం తారక్ కూడా నాకు ముందు నుంచి తెలుసు. నేను సినిమాలు చేయకపోయినా బిగినింగ్ నుంచి ర్యాప్ ఉంది. ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు, ఇంకా హీరో అవ్వాలి అప్పుడు. అప్పటి నుంచి తెలుసు నాకు. అప్పుడు ఆయన ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. వాడు పట మాట్లాడతా చక్కగా గోల చేస్తూ ఉంటాడు. అది ఇప్పటికి తగ్గల. మొహంలో నెత్తించకూడదు జూచికి. ఒకసారి ఏడిపించడం ఈ టైప్ లో. అంటే వాళ్ళు మారలా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. నాకు ఇమేజ్ పరంగా ఇమేజ్లు మారుతాయి కానీ తారక్ కానీ ఆయన డైలాగ్ ఇలా చూసి అలా చెప్పేస్తాడు ఆయన. అవునా? అసలు ఉండవు ఎక్కువ. మనకి టాలెంట్ పర్సన్. మన ప్రపంచం అంతా చిరంజీవే. మన ప్రపంచం అంతా మెగాస్టార్ చిరంజీవి అని డబ్బా కూడా రుద్దటం మనం.
ఆ తర్వాత ఏంటిది మన ఇప్పుడు ప్రస్తుతం ఆ రామ్ చరణ్ గారు ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన మీద ఆయన రుద్దటం. అసలు ఆయనకు చిన్న పిల్లోడు పుడితే ఆ పిల్లోడిని కూడా రుద్దుతున్నావంటే చూచి నువ్వు మామూలు బానిసవు కాదు చూచి. ఇదిగో ఎన్ని నీయే టైం లేనంత నువ్వు నిండిపోయావు చూచి. వాళ్ళ రికగ్నిషన్ కోసం మీరు ఎంత కష్టపడతారో ఒక సినిమా చేయడానికి, చూడండి ఎంత స్టేక్ చేస్తారు దాంట్లో, ఇది కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎవరిదో చూడండి, ఎన్ని ఆశలు ఉంటాయి వాటిలో. అలాంటి కెరీర్ లో మీరు కష్టపడి, ఆయన కూడా చిరంజీవి గారు కూడా అలాగ మీలాగా ఇండస్ట్రీకి నిరాధారంగా వచ్చి ఒక్కడే గెలిచి ఒక్కడే టాప్ కెళ్ళి మీ అందరికి ఇన్స్పిరేషన్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక రవితేజ కావచ్చు, ఒక నాని కావచ్చు, ఈ రోజున సందీప్ వంగ కావచ్చు, శేఖర్ కమ్ముల కావచ్చు, నేమ్ వన్ డైరెక్టర్ వన్ హీరో, ప్రతి వాళ్ళకి చిరంజీవి గారే గమ్యం. ఒక హీరోయిన్ కి చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఉంటుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి చిరంజీవి గారి సినిమాకి మ్యూజిక్ చేయాలని ఉంటుంది. ఏ ఫంక్షన్ అయినా ఈ జూచీ గాడి మాత్రం అదే జూచీ మాత్రం పెద్దోడిగా, ఈ జూచీ మాత్రం రుద్దుడు మామూలే. అంటే ఎప్పుడు నాకు అనిపించేది ఏంటి అంటే బాలయ్య బాబు మీద ఎవరు ఇట్లా బాబాయ్ అబ్బాయి అని జోక్స్ అంటే ఆర్గనైజ్డ్గా, అంటే ఒక వ్యక్తి మీద తారక్ మీద అప్పట్లో సింహాద్రి వచ్చిన టైంలో, ఆది వచ్చిన టైంలో బాడీ షేమ్ చేస్తూ బాబాయ్ అబ్బాయి జోక్స్ అంటే సర్దార్ జోక్స్ని కాస్త వీళ్ళు బాబాయ్ అబ్బాయి జోక్స్ అని మార్చేసి సర్దార్జీ జోక్స్ ఉండేవి, వాటిల్ని ఫార్వర్డ్లు చేయటాలు అప్పటి నుంచే. అంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఎందుకు చేస్తారు దీన్ని అంటే, మరీ ఒక ఇద్దరు వ్యక్తులు అంటే మొత్తం స్టేట్లో ఉండే యంగ్ జనరేషన్ అందరికీ కూడా ట్రాల్ చేయాలన్న ఆలోచన ఉంటుందా అని నాకు అప్పట్లో ఒక అంటే ఆలోచన ఉండి ఏంటి ఒక డౌట్. తర్వాత బిల్బిల్లిగా పెరుగుతుంటే ఈ మెగా మాఫియా, ఈ కాంపౌండ్, వీళ్ళని ఎవరైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళరో వాళ్ళని తొక్కేయటం, లేకపోతే వీళ్ళ పేరు చెప్పలేదో వాళ్ళకి అవకాశాలు రాకుండా ఉదయ్ కిరణ్ ఎగ్జాంపుల్, ఇట్లా రకరకాలుగా ఈ కాంపౌండ్ అని చెప్పబడి. ఇప్పుడు చూడండి, సరే అదంతా కాసేపు మనం ఆ చరిత్ర గురించి మాట్లాడుకుంటే చావతాడు ఉంటుంది, దాని గురించి మనం తర్వాత మనం చాలాసార్లు మాట్లాడాం, సిరీజే చేసాం మనం దాని మీద, అది వదిలేద్దాం. ఇప్పుడు అంటే ఒక వీడియో అది దొరకలేదు నాకు, అది సరిగ్గా ఓపెన్ అయ్యి చావట్లా. దాంట్లో చిరంజీవి చెప్తా ఉంటాడు ఏంటి మొత్తం ఎనీ మూవీ ఆర్టికల్లో అది ఏమంటారు సితారా కావచ్చు, వీటన్నిటిలో కూడా నెంబర్ 1 కావచ్చు, వీటిలో ఏంటి మన పేరు రావట్లేదు, ఏంటి మన ఫోటో వేయట్లేదు అనగానే అప్పుడు మన జ్యోతి చిత్రాలు వచ్చి, జ్యోతి చిత్ర అంటే ఎవరిదంటే మన జూచీది, మన జూచీది. సో ఆ జ్యోతి చిత్రాలో అప్పుడు చిరంజీవి మీద రాసే ఆర్టికల్స్ అంటే ఏంటి, ఒక వ్యక్తి చిరంజీవి నెంబర్ 1 అని చెప్పని డన్మన్ ఒకటి వస్తారన్నమాట. రాగానే అబ్బా ప్రజలందరూ నమ్మాలంటే సెల్లింగ్ ద న్యూస్, రుద్దింగ్ ద ప్రాపగండా, రుద్దుడు. అంటే బాలయ్య బాబు మీద, తారక్ మీద, ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ మీద, మహేష్ బాబు మీద, వీళ్ళందరి మీద కూడా ఒక యాంటీ ట్రాల్స్ అంటే ఇష్టం వచ్చినట్టు మూవీ రిలీజ్ అవ్వగానే అంటే ఇక మేమే నెంబర్ 1 అన్నట్టు గ్లోబల్ స్టార్ అంట. ఓకే సరే మీరేదో ప్రజలు ఇచ్చారని చెప్పని ఆడొకడు సంక్రాంతుంటాడు ఎప్పుడు, పవన్ కళ్యాణ్ సంఖ ఆడంటాడు ప్రజలు ఇస్తే వచ్చింది గ్లోబల్ స్టార్. రుద్దొద్దు, మీకు నచ్చితే పిలుచుకోండి మీరు గ్లోబల్ స్టార్. ఇదే రుద్దుడు. ప్రజలు ఇచ్చారా? ఏ ప్రజలు ఇచ్చారు? గ్లోబల్ స్టార్, గ్లోబల్ స్టార్. తారక్ ఈ జూచీ లాంటి వాళ్ళే వీళ్ళంతా, ఈ జూచీ వీళ్ళందరికీ ఆద్యుడు. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నాడు, అప్పటి నుంచి ఈ రుద్దుడు కార్యక్రమం అంతా ఆంధ్రజ్యోతి మన చిత్రజ్యోతిలో జూచిదే అనుకోండి మొత్తం సింహభాగం ఈ రుద్దుడిలో. అందుకనే పాపం మైక్ ఏంటని చెప్పని చిరంజీవి గారు పాపం అడిగి మరీ మైక్ ఇప్పిస్తున్నారు. ఆ మైక్లో అడిగే క్వశ్చన్ ఏంటి, RRRలో మీ కాంట్రిబ్యూషనే ఎక్కువ ఉంది అని దేశం మొత్తం, కంట్రీ మొత్తం అనుకుంటుందంట. కంట్రీ మొత్తం జూచి వెళ్ళి సర్వే చేసి వచ్చాడు. బానిసత్వానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఇష్టానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇదేం రుద్దుడు, ఇంకెంతకాలం రుద్దుతారు మా మీద, ఇంకెంతకాలం రుద్దుతారు అంటున్నా. నెంబర్ 1 గ్లోబల్లో మెగా, ఎంతకాలం రుద్దుడు ఈ రుద్దుడు. కొద్దిగా అయిపోయింది, అప్డేట్ అవ్వండి, టెక్నాలజీ పెరిగింది, చరిత్ర కనపడుతుంది, మన రుద్దుల్లో భాగంగా అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. రుద్ది ఇక మేమే నెంబర్ 1 కుదరదు. అట్లా ఎవరు మూవీ హిట్ అయితే వాళ్ళ కలెక్షన్లు వస్తాయి. ఓకే వాట్ ఎవర్. నేను ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఇట్లాంటి జూచీలు
ఇలా ఉండబట్టే మన మీద కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 20-30 సంవత్సరాలుగా మన మీద రుద్దబడిన కొంతమంది గురించి మీకు తెలియాలి. ఆ రుద్దటంలో సింహభాగం అనే పాత్రను పోషించిన ఇలాంటి జూచి అనే వ్యక్తి మీకు తెలియాలి. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాడు అండ్ మనల్ని ట్యాగ్ చేసి కొద్దిగా జూచి సంగతి చూడండి అంటే సరే చేద్దామని చెప్పని చేయటం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ అ వెరీ ఫనీ వీడియో. Hope you liked it. Thank you so much.